డ్రగ్స్ గురించి మాట్లాడాం. డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది ఎందుకు వెళ్ళాలి? ప్రగతి భవన్ కి ఎందుకు భోజనం చేయాలి? అక్కడ వచ్చాడమ్మా ఉచిత సేకరణ గందరగోళం చేయాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. ఏంది ఇది అంత పెద్ద సమస్య? ఇది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో దే ఆర్ ప్లేయింగ్ ఇట్ డ్రామా. ఏంది ఇది అంత పెద్ద సమస్య? ఇది ఏంది ఇది అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అంత పెద్ద సమస్య? ఇది ఏంది ఇది అంత పెద్ద సమస్య? ఇది ఏది నోటుకొస్తే అది మాట్లాడగా చెప్పరా నీ వల్లనే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. కృష్ణమోహన్ గారు తండ్రి లేని బిడ్డనండి, ఒక 10 రూపాయలు దానం చేయండి అని చెప్పా. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? తండ్రి లేకుండా నువ్వెట్ట పుట్టారని చెప్పి ఆయన చేసేసుకుని ఆయన అవుతా. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, నిన్ను చూస్తేనే చూస్తే వారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అలాంటి బీజేపీ పార్టీతో మీరు తెర వెనుకల పొత్తులు పెట్టుకున్నారు. అది కూడా కరెక్ట్ కదా సార్. మీరు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత అధికారం అనుభవిస్తారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అధికారం అనుభవించే క్రమంలో ఆ భోగాలలో ప్రజలకు దూరం అవుతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మొదట్లో రామకృష్ణ అన్న చెప్పినట్టు అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. పోరాటాలు చేస్తారు, కానీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతారు. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? పోలీసులు అడిగిన కీలక ప్రశ్నలకు పిన్నెల్లి తనకు తెలియదని సమాధానమిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేనే, ఈవీఎం ను పగలగొట్టలేదని విచారణలో పిన్నెల్లి చెప్పినట్టు తెలుస్తోంది. అసలు నంబూరి శేషగిరిరావు ఎవరో కూడా తనకు తెలియదని పిన్నెల్లి తొలి రోజు విచారణలో చెప్పినట్టు సమాచారం. ఏంది ఇదే? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. లోపలికి పోయి ఈవీఎం ను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్. అంటే అది ఈవీఎం ను పగలగొట్టలేదని విచారణలో పిన్నెల్లి చెప్పినట్టు తెలుస్తోంది. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందు గాని. లోపలికి పోయి ఈవీఎం ను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఈవీఎం ను పగలగొట్టలేదని విచారణలో పిన్నెల్లి చెప్పినట్టు తెలుస్తోంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? లోపలికి పోయి ఈవీఎం ను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. శివాలయం సెంటర్ పేరు మార్చడానికి మీరెవర్రా ఎదవల్లారా? ఏమిటి అగాచ్యం? ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్? ఆ పేరును కూడా వైఎస్ఆర్ సర్కిల్ అంట. ఏం పోయే కాలం వచ్చిందరా మీకు ఎదవల్లారా? ఫైనల్ గా మీరు మరి నేను దేవుడు తెచ్చారు కాబట్టి పనికి మాల సన్నాశాలు వేస్తున్నారు. తిట్టదని చెప్పరా? ఒళ్ళు కూల్చారు, రథాలు కూల్చారు, దేవ విగ్రహాలను అవమానించారు. ఇప్పుడు శివాలయం సార్ పేరు కూడా మారుస్తారా? దౌర్భాగ్యం ముండా పడకలా. ఇప్పటికే 10 విగ్రహాలు పెట్టారు కదా చుట్టుపక్కల, ఇంకా ఏం చేస్తారు? పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో మీరు విగ్రహం పెట్టాలా? అక్కడ ఉండే నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.